హలో, ఏలూరు వంటిల్లు ఛానల్కి స్వాగతం అండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మీకు ఇంట్లో తయారు చేసుకునే మైసూర్ బోండా. ఆ మైసూర్ బోండాకి మీరు ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు, ఒక చిటికెడు సోడా ఉప్పు, అదే వంట సోడా అంటారు కదండి, అది మామూలు ఉప్పు వేసి బాగా కలపాలండి. ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసి బాగా కలిపి వాటినేమో బాగా ఒక గంట సేపు నానబెట్టాలండి. అది మీకు మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ పలసగా ఉండకూడదండి. పిండి ఇదిగో ఈ రీతిగా ఉండాలన్నమాట. ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పు వేశారు కదా, వేశాక దీన్ని ఒక 2 అవర్స్ పాటు బాగా నానబెట్టాలండి. నానబెట్టి బాగా కలపాలి. మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఈ మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీలో బాగా ఈ పిండి అండి నేను 2 అవర్స్ బ్యాక్ నానబెట్టానండి. ఇదిగో ఇలా చక్కగా పొంగుతూ వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి మిశ్రమం, కొంచెంగా జీలకర్ర వేసి మళ్ళీ బాగా కలపాలండి. బాగా కలిపి మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా మెత్తగా పొంగుతూ వస్తాయండి. ఇవి నేను చాలా ఎక్కువసార్లు చేస్తానండి ఇంట్లో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోనండి, ఇప్పుడు చక్కటి రంగులో వచ్చి మైసూర్ బోండా నేను చిన్నగా వేసినా కూడా, కొంచెం పిండిగా వేసినా కూడా బాగా పొంగే ఎలా వచ్చాయో చూసారా. ఇలా ఈ సైజులో కనుక మనం వేసుకుంటే అవి ఎక్కువ లోపల చక్కగా ఉడుకుతాయండి. చక్కగా ఉడికి రుచిగా ఉంటాయి. మనమైతే ఇప్పుడు బయట టిఫిన్ సెంటర్స్లో అక్కడైతే ఏదో వాళ్ళు కమర్షియల్ కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 రూపాయలకి ఒకటి అట్లా ఇస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఆ సైజుకి తగ్గట్టుగా వేస్తారు. మన ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు పిల్లలు ఈజీగా తినడానికి, నీట్గా ఉండటానికి కదండి. అందుకని నేను చిన్నగా వేస్తాను. అసలు ఏది వేస్ట్ కాకుండా ఉంటుందండి. లోపల పడకుండా పైవన్నీ తినేసేసి బయట లోపల మెటీరియల్ అంతా పడేస్తూ ఉంటారు. ఇట్లా మనం చిన్నగా వేసుకోవటం వల్ల బాగా పొంగుతాయి. నూనె కూడా మనం ఎక్కువగా పెట్టనవసరం లేదు, సరిపడా పెట్టుకోవచ్చు. పైగా లోపల చక్కగా ఉడికి ఏది వేస్ట్ కాకుండా వస్తాయండి. ఇలా ఇప్పుడు ఈ మైసూర్ బోండా ఇలా వచ్చాయండి. ఇప్పుడు ఈ మిగిలిన మిశ్రమాన్ని కూడా బాగా నూనె వేస్తే చక్కగా అవి పొంగుతాయండి. మీరే చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. కొంచెం ప్రాక్టీస్ అండి,
ఏం లేదు, ప్రాక్టీస్ మీద చక్కగా వస్తాయండి. దాని గురించి షేప్ గురించి మీరేం మరి అవ్వద్దు, బాగా వస్తాయి. షేప్ గురించి పట్టించుకోకండి, ఫస్ట్లో అలా వస్తాయి. రాను మీకు అలవాటు అయిపోతే చక్కగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పెద్ద పెద్దగా వేయటం, లోపల ఉడకుండా అదంతా ఏమో పిల్లలు పడేసేయటం. పిల్లలేనే కాదండి, నేను టిఫిన్ సెంటర్స్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఆ లోపల మెటీరియల్ అంతా తీసి అలా పక్కన పెడుతున్నారండి. దానివల్ల ఏంటి లాభం? అందుకని నేను ఇలా చిన్న చిన్నగా వేస్తానండి. మీకు నా సలహా నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి బాగానే వచ్చాయి. పెద్ద పెద్ద సైజు రాలేదు కానీ చక్కగా వచ్చాయి. చిన్నవైతే ఏమండి, పిల్లలు చక్కగా లెక్క పెట్టుకుంటూ నేను 5 తిన్నా 6 తిన్నా అని సంతోషపడుతూ ఉంటారు. మోర్ ఓవర్ మీకు లోపల ఉడకపోవటం ప్రశ్నే ఉండదు. ఇదండి నా సలహా, నేను నిజంగానే అనిపిస్తున్నాను. ఈ విధంగానే చేస్తానండి నేను ఇప్పుడు మా ఇంట్లో. దీనికి ఏంటంటే ఈ పిండి ఎంత చక్కగా మీరు వేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి చూడండి. నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి.